ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ బంధువులారా, మన మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ నవమి యొక్క వైభవాన్ని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్కారాలు. ఈ సంవత్సరం మార్చి 27వ తేదీన శ్రీరామ నవమి పండుగని యావత్ భారతదేశంతో పాటు హిందువులు నివసించే అనేక దేశాల్లో జరుపుకుంటున్నారు అత్యంత భక్తి శ్రద్ధలతోటి. ఎందుకంటే రాముడు మనందరికీ ఆరాధ్య దైవం. అటువంటి రాముడు పుట్టినటువంటి రోజునే, శ్రీరామ నవమి రోజునే కళ్యాణం చేస్తారు. కొన్ని చోట్ల పట్టాభిషేకం కూడా చేస్తారు. కళ్యాణం మాత్రం తప్పకుండా చేస్తారు. అనేక పందిర్లు వేస్తారు, చలవ పందిర్లు. ఆ పందిళ్లలో కనీసం ఒక్క జంటనైనా కూర్చోబెడతారు. లేదంటే కొన్ని చోట్ల 3, 4, 5 జంటలను కూర్చోబెట్టి శ్రీరామచంద్రుడికి సీతామాతకి పెళ్లి జరిపిస్తారు. అయితే మానవులు చేసుకునేది పెళ్ళి అయితే, వివాహం అయితే, భగవంతుడికి జరిపించేదాన్ని మాత్రం కళ్యాణము అంటాం. కళ్యాణము అంటే క్షేమము, లోకానికి క్షేమంకరం, పరమాత్మ యొక్క కళ్యాణం. వాస్తవానికి మనం పరిశీలిస్తే పురాణాలు ప్రశస్తమైనవిటివై 3 కళ్యాణాలు కనిపిస్తాయి. కృతయుగంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, ఆది దంపతులు వాళ్ళు. త్రేతాయుగంలో సీతారాముల కళ్యాణం, ఆదర్శ దంపతులు వీళ్ళు. ద్వాపరయుగంలో రుక్మిణీ సత్యభామల కళ్యాణం, ప్రకృతి పురుషుల యొక్క కళ్యాణం అన్నమాట. కాబట్టి ఈ త్రేతాయుగంలో వసంత ఋతువులో చైత్రమాసంలో శుక్లపక్ష నవమి ఆనాడు పునర్వసు నక్షత్రం ఉండగా కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో పుట్టాడు. అభిజిత్ అంటే ప్రతినిత్యం సూర్యోదయాన్ని నుంచి ఒక 5 నిమిషాలు అటు ఇటుగా లెక్కలేస్తారు. 11 గంటల 40 నిమిషాల నుంచి 12 గంటల 20 నిమిషాల వరకు సుమారు ఒక 40 నిమిషాలు అభిజిత్ లగ్నము లేదా అభిజిత్ ముహూర్తము అని అంటాం. అంటే మిట్ట మధ్యాహ్నం. ఆ టైంలో పుట్టాడు రామచంద్ర ప్రభు. రామాయణం చెప్పింది బాలకాండ. రాముడు పుట్టిన తర్వాత, పెళ్ళయిన తర్వాత 14 ఏళ్ల అరణ్యవాసం చేసుకొని అయోధ్య నగరానికి చేరుకున్న తర్వాత రాముడికి పట్టాభిషేకం జరిపారు. వాస్తవానికి యవ్వరాజ్య పట్టాభిషేకం నిర్ణయం చేశాడు దశరథ మహారాజు. కానీ కైకేయి కోరినటువంటి వరాల మూలకంగా యవ్వరాజ పట్టాభిషేకం ఆగిపోయి అదే ముహూర్తానికి వనవాసానికి వెళ్ళాడు. 14 ఏళ్ల తర్వాత వచ్చాడు రాముడు. పట్టాభిషేకం జరిగింది. సీతమ్మ వారితోటి కూర్చోబెట్టి సింహాసనం మీద. శ్రీ సీతారాముల యొక్క కళ్యాణం చైత్రశుద్ధ నవమి రోజునే జరిగింది అని హిందువుల యొక్క ప్రగాఢ విశ్వాసం. వాస్తవానికి మానవులైతే జన్మ
తిథి కానీ జన్మ నక్షత్రం రోజు కానీ వివాహాది శుభకార్యాలు చేయటానికి నిషిద్ధం అండి. జ్యోతిష్ శాస్త్రం, ముహూర్త శాస్త్రం ఒప్పుకోదు. అది ఆడపిల్లకైనా జన్మ నక్షత్రం పనికొస్తుందేమో కానీ మగపిల్లవాడికి మాత్రం జన్మ నక్షత్రానికి ఇటువంటి శుభకార్యం ఏది జరపరు. కానీ భగవంతుడి దగ్గరకు వచ్చేసరికి, దేవతల దగ్గరకు వచ్చేసరికి ఆగమశాస్త్రం అని ఒకటి ఉంటుంది. ఆగమశాస్త్రం ఏం చెప్పిందంటే జన్మ తిథి రోజే కళ్యాణం చేయాలి అని. వెంకటేశ్వరుడి విషయం అయితే నిత్య కళ్యాణం, పచ్చతోరణం అక్కడ, అది వేరే. కానీ రామచంద్ర ప్రభువుకు మాత్రం ఊరు వాడ శ్రీరామ నవమి రోజు మధ్యాహ్నం పూట కళ్యాణం చేస్తారు ఎక్కువ చోట్ల. కొన్ని చోట్ల సాయంకాలం కూడా చేసే అలవాటు ఉన్నదండి. సాయంత్రం 6:30 తర్వాత, సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత రాత్రి 9 లోపల కళ్యాణోత్సవాన్ని ముగిస్తారు. కోసల దేశానికి రాజు అయినటువంటి దశరథ మహారాజుకి 3 ప్రధాన భార్యలు, పట్టపు రాణులు. వాళ్ళు కాక ఇంకా 250 మంది భార్యలు ఉన్నారు, అది వేరే విషయం. పెద్ద భార్య కౌసల్య, రెండవ భార్య సుమిత్ర, మూడవ భార్య కైకేయి, ఆమె ముద్దుల భార్య. వాళ్ళకి సంతాన భాగ్యం కలగల. దశరథ మహారాజుకి 60,000 సంవత్సరాలు నిండుతున్నాయి. 60,000 ఆ యుగంలో అంతకాలం బతికారండి. ఎందుకంటే రాముడే 11,000 సంవత్సరాలు పరిపాలించాడని రామాయణంలో రాశారు. దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ అని వాల్మీకుల వారు చెప్పారు. 11,000 ఏళ్ళు. దశరథుడు అంతకంటే ముందువాడు కదా, ఆయనకి 60,000 సంవత్సరాలు నిండినా సంతానం కలగల. ఉత్తరాధికారి లేనప్పుడు బాధ కలుగుతుంది రాజులకి. అందులో సూర్యవంశం వాళ్ళది. అప్పుడు వశిష్ఠ మహర్షి యొక్క సలహాతోటి పుత్రకామేష్టి యాగాన్ని చేశాడు. అది కూడా ఋష్యశృంగుడు యొక్క కుమారుడైనటువంటి విభాండక మహర్షి. విభాండక మహర్షి యొక్క పుత్రుడు ఋష్యశృంగుడు. ఆయన భార్య శాంతాదేవి. అటువంటి మహానుభావుడిని పిలిపించి పుత్రకామేష్టి, దానికంటే ముందు అశ్వమేధ యాగం. అశ్వమేధం చేయటం వల్ల పాపం నశిస్తుందండి. పుత్రకామేష్టి యాగం పుత్రులు కలక్కపోవటానికి ఉన్న కారణాన్ని పోగొడుతుంది. ఈ 2 యాగాలు చేశాడు. అప్పుడు ప్రాజాపత్య పురుషుడు ప్రసన్నుడై పాయస పాత్రని అందజేశాడు. దశరథ మహారాజు తన 3 భార్యలకి ఈ పాయసాన్ని పంచిచ్చాడు. కొద్ది కాలానికే వాళ్ళు గర్భం ధరించారు. 12 నెలలు గర్భం మోసిన తర్వాత చైత్రమాసంలో నవమి తిథి రోజు మధ్యాహ్నం పూట 5 గ్రహాలు ఉచ్ఛలో ఉండగా కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో కౌసల్యాదేవికి శ్రీరామచంద్రమూర్తి పుట్టాడు. జై శ్రీరామ్. శ్రీరామచంద్ర ప్రభుకి జై. సీతామాతకు జై. పవనసుత హనుమాన్కి జై. ఆ తర్వాత మరుసటి రోజు పుష్యమి నక్షత్రంలో కైకేయీదేవికి భరతుడు పుట్టాడు. ఆ తరువాత ఆశ్లేష నక్షత్రంలో లక్ష్మణ శత్రుఘ్నులు సుమిత్రాదేవికి పుట్టారు. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కరోజే తేడా. ధర్మ సంస్థాపన కోసం అవతరించినటువంటి శ్రీ మహావిష్ణువు ధరించినటువంటి 10 అవతారాల్లో 7వది శ్రీరామావతారం. వాస్తవానికి లంకాధిపతి అయినటువంటి రావణ, అతని తమ్ముడు కుంభకర్ణుల యొక్క సంహారం కోసం వాళ్ళు కోరుకున్నటువంటి వరాల ప్రకారం ఒక సాధారణ మానవుడి రూపంలో శ్రీమన్నారాయణమూర్తి అవతరించాడు. ఇటీవల జరిపిన శాస్త్ర పరిశోధనల ప్రకారం శ్రీరామచంద్రుడు
త్రేతాయుగంలో, అది కూడా త్రేతాయుగానికి చివరి పాదంలో పుట్టాడు అని నిర్ణయించారు. కృష్ణావతారం ద్వాపర యుగాంతంలో వచ్చింది. కృష్ణుడు అవతరించిన తర్వాత 125 ఏళ్లకి 125 సంవత్సరాల 8 నెలలకి ఆయన శరీరాన్ని విడిచిపెడితే అప్పటి నుంచి కలియుగం వచ్చింది. ఇప్పుడు 5127వ సంవత్సరం జరుగుతోంది, ఈ పరాభవనామ సంవత్సరం. రామరాజ్యంలో ప్రజలంతా సిరి సంపదలతోటి సుఖ సంతోషాలతోటి ఉన్నారు అనేది శ్రీమద్ రామాయణం చెబుతోంది. నెలకి 3 వానలు పడేవని, పాడి పంటలకు ఎప్పుడూ లోటు లేదని, యాచన చేసేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరని, పిల్లలకి కర్మకాండ చేసే తల్లిదండ్రులు లేరని, అంటే చిన్నపిల్లలు ఎవరు పోయేవారు కాదు, పెద్దవాళ్ళకే ఆ తర్వాత కుమారులు అంత్యేష్టి జరిపేవాళ్ళు. ఇవాళ అలా లేదండి. కలియుగంలో చిన్న చిన్న పిల్లలే పోతే ఆ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి బాధపడి చేస్తూ ఉన్నారు అంత్యేష్టి సంస్కారాలు. సాధారణంగా చాంద్రమానం ప్రకారం కాబట్టి ఈ పండగ మార్చి లేదా ఏప్రిల్ మాసాల్లో వస్తుంది. ఈ సంవత్సరం అధిక మాసం వచ్చింది కదా, అందుకని వచ్చే సంవత్సరం సుమారుగా ఒక 20 రోజులు వెనక్కి వెళుతుంది. శ్రీరామనవమి 15వ తారీఖు దరిమిల రావచ్చు, ఇది ఏప్రిల్లో. శ్రీరామచంద్ర ప్రభువు జన్మించింది మధ్యాహ్నం కాబట్టి ఆ సమయంలోనే ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించేటటువంటి ఒక అలవాటుగా పెట్టుకున్నాం మనం. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది ఏంటంటే శోభాయాత్ర. శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్ధగోళానికి చేరువుగా ఉంటాడండి. రాముడిని సూర్యవంశ సంజాతుడిగా చెప్తాం కదా. ఈ వంశానికి చెందిన ప్రముఖుల్లో దిలీపుడు, రఘుమహారాజు, వీళ్లల్లో రఘుమహారాజు ఇచ్చిన మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా ప్రసిద్ధిగాంచాడండి. శ్రీరాముడు కూడా రాఘవుడు అని పిలువబడ్డాడు, అంటే రఘువంశంలో పుట్టాడు కాబట్టి. రఘువంశ కులాంబుధి చంద్రమ అనేటువంటి పాట కూడా ఉంది కదా. శ్రీరాముడు కూడా రఘుమహారాజు యొక్క అడుగుజాడల్లో నడిచాడు. తండ్రికి ఇచ్చిన మాట కోసం 14 ఏళ్ళు వనవాసం చేశాడు. మాట కోసం నిలబడ్డాడు కాబట్టి రాముణ్ణి రఘురాముడు, రఘునాథుడు, రఘునాయకుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలుస్తూ ఉన్నాం మనం. మనకు ఒక అద్భుతమైన శ్లోకం ఉంది విష్ణు సహస్రనామంలో. పార్వతీమాత పరమేశ్వరుని అడిగింది మన కోసం. కేనోపాయేన లఘున విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో అని అడిగింది. పరమశివ, కలియుగంలో మానవులు అల్పజ్ఞానులు, అక్షరజ్ఞానం సక్రమంగా లేని వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా ఈ విష్ణు సహస్రనామాన్ని చూసుకోవాలంటే సులభమైన మార్గం చెప్పండి అని అడిగింది. పార్వతీమాత దయామై మన కోసం అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు చెప్పాడు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అన్నాడు. ఈ శ్లోకంలో రాముడి యొక్క పేరు 3 సార్లు వచ్చింది. ఈ శ్లోకాన్ని గనక మనం పఠిస్తే విష్ణుమూర్తి యొక్క సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసినట్టు ఫలితం లభిస్తుంది. ఎలా అని మీకు అనుమానం రావచ్చు. రకారం అనేది యవర్గంలో 2వ అక్షరం. యారా లావా ఇది కదా యవర్గం. ఆ యవర్గంలో 2వ అక్షరం.
మా రామలో మకారం పాభా బాభా మా పవర్గలో 5వ అక్షరం. 2 × 5 రామ అంటే 2 5 10. మళ్ళీ రామ 10 × 10 100. మళ్ళీ రామ 100 × 10 1000. సహస్రనామం అయిపోయిందిగా. ఇలా నిర్ణయించారు పెద్దవాళ్ళు. కాబట్టి ఇంకొక మాట ఏం చెప్పారంటే, వశిష్ఠుల వారు పేరు పెట్టారు. ఈ నలుగురికి పేర్లు పెట్టింది వశిష్ఠుల వారే. రామ అని పెట్టారు. రమ ఇతీతి రామ, దర్శన మాత్రం చేత ఆనందింపజేసేవాడు రాముడు. ఇదొకటి. మరొకటి, రకారం అనేది అగ్నిబీజం, మకారం అనేది అమృత బీజం. రా అనగానే మన శరీరంలో ఉండే పాపాలన్నీ నోటి ద్వారా బయటకు వస్తాయి. అనగానే మూతపడుతుంది కదా నోరు. ఆ బయట ఉన్న పాపాలన్నీ కూడా అగ్నిబీజం కాబట్టి రకారం భస్మీపటలమైపోతాయి. రా అని వదిలేసామా మళ్ళీ మనలోకి వస్తాయి పాపాలు. అందుకని రామ్ మకారం కూడా చెప్పాలి. ఎవరైతే కాశీలో నివాసం చేస్తూ ఆ పుణ్యక్షేత్రంలోనే ప్రాణాలు విడిచిపెడతారో వాళ్ళు మరణించే సమయంలో కుడి చెవి పైకి పెట్టుకొని పడుకుంటారటండి భూమి మీద పడిపోయినప్పుడు. అప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడు వచ్చి రామ తారక మంత్రాన్ని వాళ్ళ కుడి చెవిలో చెప్పి సద్గతి కలిగిస్తాట. అంతేకాదు, పార్వతీమాత వచ్చి తన పవిట చెరగుతోటి వాడి యొక్క దేహానికి సేద చేకూరుస్తుందిట, విసనకర్రలాగా విసిరి. గణపతి వచ్చి ఏం చేస్తాడో తెలుసా? తన తొండల్లో గంగాజలం తెచ్చి వాడి మీద చుమ్ముతాట. ఇవన్నీ కాశీఖండం చెప్పిందండి. కాబట్టి కాశీలో మరణించిన వాడికి శంకరుడు వాడి కుడి చెవిలో రామ తారక మంత్రాన్ని చెప్పటం వల్ల వాడికి మోక్షం. ఇక భక్త రామదాసుగా పేరుగాంచినటువంటి మన కంచర్ల గోపన్న ఉన్నాడే, భద్రాచలంలో రాముడికి గుడ్డు కట్టించాడు, గోపురాలు కట్టించాడు, ప్రాకారాలు కట్టించాడు, అమ్మవారికి రాముడికి అనేక ఆభరణాలు చేయించాడు. ఈ డబ్బంతా ఎవరిది అంటే గోల్కొండ నవాబు తానీషా శిస్తులు వసూలు చేయమని ఒక అధికారిగా పెడితే ఆయన శిస్తులు వసూలు చేసి ఈ గుడి కట్టించాడు. తద్వారా జైల్లో పడేశారు ఆయన్ని. అటువంటి కంచర్ల గోపన్న దాశరథి శతకాన్ని ఒకటి రాశాడు, అనేక కీర్తనలు రాశారు. శ్రీరామనామ గాన మాధుర్యాన్ని భక్తితోటి సేవించాడు. శ్రీరామని నామమేమి రుచిరా, ఎంతో రుచిరా, మరి ఎంతో రుచిరా అని పాడాడు. రామనామాన్ని ఉచ్చరించేటప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు రా అగ్నిబీజం, మా అమృత బీజం అనుకున్నాం. కాబట్టి ఎవరైతే రామనామ స్మరణ చేస్తారో అటువంటి వాళ్ళు గొప్ప జ్ఞానాన్ని పొందుతారు, జన్మ రాహిత్యాన్ని కూడా పొందుతారు. అటువంటి శ్రీరామనవమి పండగ మనకి మార్చి 27 వస్తుంది. ఆ రోజున తెల్లవారుజామునే లేచి అభ్యంగన స్నానం చేసి ఉన్నంతలో నూతన వస్త్రాన్ని ధరించి రామచంద్ర ప్రభువుకి పూజ చేయాలి. స్వామికి నైవేద్యంగా ముఖ్యంగా పెట్టవలసినవి 2 అన్నారండి. 1 వడపప్పు, 2 పానకం. ఎందుకని వడపప్పు పానకం? వడపప్పు అనేది పెసరపప్పు నానబోసి చేస్తారు. అందులో మంచి ఔషధ గుణాలు ఉంటాయి పెసల్లో.
బలవర్ధకమైన పదార్థం, చలవ చేసేది. రెండవది పానకం. పానకం అంటే మిరియాలు, బెల్లం, యాలకులు ఈ మిశ్రమం నీళ్లలో కలిపి తయారు చేస్తారు. ఇది మంచి శక్తిని ఇచ్చే పదార్థమే కాకుండా వేసవి కాలంలో దాహార్తిని పోగొడుతుంది. వేసవిలో మనందరికీ దాహం బాధ ఉంటుందండి. అటువంటి దాహ బాధని ఉపశమింపచేసేది ఈ యొక్క పానీయం. వీటితో పాటు ఇంకా మనం కూర, నార ఇవన్నీ తయారు చేస్తాం, పులిహోర తయారు చేస్తాం, పొంగల్ తయారు చేస్తాం, ఏదైనా భక్షణం తయారు చేస్తాం, బజ్జీలు ఇటువంటివి. ఇవన్నీ పరమాత్మకి నివేదన చేస్తాం. నివేదన చేసి అయితే వడపప్పు, పానకం తప్పనిసరిగా మనతో పాటు ఇతరులకు కూడా పంచాలి అని ప్రతి పందిరిలో వడపప్పు, పానకం పంచుతారండి. అంతేకాదండి, ఇప్పుడంటే ఫ్యాన్లు, ఏసీలు అన్నీ ఉన్నాయి. పూర్వం ఇవన్నీ లేవు కదా. అందువల్ల ఎండాకాలం ఎండ బాగుంటుంది. ఆ ఉద్దేశంతో కొత్తగా తయారు చేసిన విసన కర్రలు ఇచ్చేవాళ్ళు. అది కూడా వెదురు బద్దలతో తయారు చేసిన విసన కర్రలు, ప్లాస్టిక్ కాదండి, అవి ఇచ్చేవాళ్ళు. కాబట్టి వాటిని మనం చక్కగా గాలి మనకి విసురుకోవటానికి చక్కగా ఉపయోగించుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో ఈ విసనకర్ర ఇవ్వడం అనేది కూడా ఒక సంప్రదాయంగా ఉందండి. ఇది ఎప్పటి నుంచో ఉన్న అనూచానమైనటువంటి ఆచారం. ఇవాళ ఏసీలు ఇటువంటివన్నీ ఎన్ని వచ్చినా కూడా వాటిని విస్మరించకుండా వాటిని కూడా కొన్ని చోట్ల అమలుపరుస్తూ ఉన్నారు. అలాగే కళ్యాణోత్సవం మాత్రం తప్పకుండా జరుపుతారండి. ఎక్కువ మంది మధ్యాహ్నం పూట, ఎందుకంటే భద్రాచలంలో మధ్యాహ్నం పూట చేస్తారు అభిజిత్ ముహూర్తంలోనే. దాన్ని అనుసరించి మన రాష్ట్రంలో కూడా అదే విధంగా చేస్తున్నాం. కాకపోతే రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి ఒంటిమిట్ట అనేది ఏర్పడింది. అక్కడ రామాలయం ఉంది. కాకపోతే ఒంటిమిట్టలో ఒక సంప్రదాయం ఉంది. అక్కడ శ్రీరామ నవమి రోజు చేయరు, తర్వాత వచ్చే పౌర్ణమి రోజు చేస్తారు. అలాగే మాకు దగ్గరలో చదలవాడ అని ఉందండి. ఒంగోలు వెళ్ళే మార్గంలో ఒక గ్రామం అది. అక్కడ రఘునాయక స్వామి దేవాలయం ఉంది. అక్కడ సంప్రదాయం ఏంటంటే శ్రీరామనవమి వెళ్ళిపోయిన తర్వాత బహుళపక్ష విధియ రోజు కళ్యాణం చేస్తారు. అక్కడ విశేషం ఏంటంటే ఆ కళ్యాణోత్సవం ఆ మధ్యాహ్నం పూట గరుడ పక్షి వచ్చి ఆకాశంలో విహారం చేస్తుందండి. ఆ తర్వాతే కళ్యాణం మొదలు పెడతారు. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఆచారం కొనసాగుతోందండి. మేము చాలాసార్లు వెళ్ళాం అక్కడికి. మాకంతా ఒక 40-45 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ సంవత్సరం కూడా వెళతాం. అక్కడ ఇది విశేషం. గరుడ పక్షి రావటం ఏంటి, ఆకాశంలో విహరించడం ఏంటి, మరి ఇప్పటికీ అది జరుగుతున్నదే అంటే కాబట్టి మనం అటువంటి చక్కగా శ్రీరామనవమిని భక్తి, శ్రద్ధ ఈ రెండిటితోటి జరుపుకుందాం. సీతారాముల యొక్క దివ్యానుగ్రహానికి పాత్రలం అవుదాం అని మీతో వినమ్రపూర్వకంగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. అందరికీ సీతారాముల యొక్క అనుగ్రహం ప్రాప్తించాలని మరొక్కసారి ప్రార్థిస్తూ ఉన్నాను. మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు మనసుకు నచ్చిన ఉత్సాహపరిచే ఒక కామెంట్ని ఇవ్వండి. అలాగే ఎక్కువ మందికి షేర్ చేయండి. కామెంట్ పక్కన ఉండే హైప్ బటన్ కూడా ఒకసారి నొక్కి దాంట్లో ఉండే పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు వింటున్నారు మనసు దోచే మోహనవాణి. మోహనవాణి.